రైతు మరోసారి దగాపడ్డాడు. 6 గలం శ్రమించి పండించిన పంటను అమ్మడానికి మార్కెట్కు తెస్తే సీసీఐ అధికారులు అక్రమాలు చేసి రైతును నిండా ముంచారు. రైతుల పంటకు మాయిశ్చర్ ఉందని, రోజువారీ కొనుగోలు లిమిట్ అయిపోయిందని రకరకాల కండిషన్లు పెట్టిన అధికారులు దళార్ల స్టాక్ను మాత్రం ఏ కొరీలు లేకుండా కొన్నారు. దీంతో నిజమైన రైతు తన పత్తితో పాటు 4-5 సార్లు మార్కెట్ యార్డ్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. రైతుకు ట్రాన్స్పోర్ట్ భారం తడిసి మోపిడయింది. దీంతో కడుపు మండిన రైతుపై అధికారులకు ఫిర్యాదు చేశాడు. విచారణ అధికారులు పరిశీలించారు. అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనని తేల్చారు. చిన్న ఉద్యోగులపై చర్యలు తీసుకొని పెద్ద తిమింగలాలను వదిలేశారు. ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద పత్తి మార్కెట్ అయిన ఆదిలాబాద్ పత్తి మార్కెట్లో రైతులకు జరిగిన మోసంపై బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీసీఐ పత్తి కొనుగోళ్లలో రైతుల పేరిట మధ్య దళారులు ప్రవేశించి అక్రమాలు జరిపిన విషయం విజిలెన్స్ విచారణలో వెలుగు చూసింది. సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్ల సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో 25,10,000 క్వింటాల పత్తి కొనుగోళ్లు జరగగా అది ఒక ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లోనే 13 లక్షల క్వింటాల కొనుగోలు జరిగింది. గత ఏడాది పంట సాగు విస్తీర్ణం అధికంగా ఉన్న 20 లక్షల క్వింటాలు మాత్రమే కొనుగోలు చేసిన సీసీఐ ఈసారి దిగుబడి అనుకున్నంత లేకపోయినా పత్తి కొనుగోలు మాత్రం భారీగా చేసింది. ఇదంతా మధ్య దళారులు చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి తక్కువ ధరకు తెచ్చి రైతుల పేరిట అమ్మిన పత్తి కావడం విశేషం. రైతు నాయకులకు అక్కడి అనుమానాలు మొదలయ్యాయి. రైతులు తమ పంటను అమ్ముకోవడానికి వస్తే లేనిపోని కుంటి సాకులు చెప్పి పత్తి కొనుగోలు చేయకపోవడం, రోజుకు ఇంతే పత్తి కొంటామని నిబంధనలు పెట్టడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఒక్కసారి అమ్మాల్సిన పంటను మార్కెట్ యార్డ్ అధికారులు పెట్టి కొరీల వల్ల తిరిగి తీసుకుపోయి మళ్లీ తేవాల్సి వస్తున్నది. 3 నుంచి 4 సార్లు తిరగవలసి రావడంతో ఖర్చులు పెరిగి నష్టాలు వస్తున్నాయి. ఈ విషయం గురించి రైతులు పై అధికారులకు ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ అధికారుల బృందం అక్రమాలు జరిగిన చోట విచారణ జరిపించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు వరంగల్ రీజియన్లో 7గురిపై వేటు వేశారు. విచారణలో మార్కెటింగ్ శాఖ కార్యదర్శులు టెంపరరీ రిజిస్ట్రేషన్ పత్రాలు లేకుండా, వివరాలు నమోదు చేయకుండానే పత్తి కొనుగోలు జరిపి రైతుల పేరిట డబ్బులు పొందినట్టు తేలింది. దీనితో ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ కార్యదర్శి కాంబ్లే మధుకర్, చెన్నూరు మార్కెట్ కార్యదర్శి రామాంజనేయులను సస్పెండ్ చేస్తూ మార్కెట్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి ఉత్తర్వులు జారీ చేసింది. జైనద్ మార్కెట్ కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న మధుకర్ ఆదిలాబాద్ మార్కెట్ కమిటీకి కూడా ఇన్ఛార్జిగా ఉన్నాడు. సీసీఐ ద్వారా చేపట్టిన పత్తి కొనుగోలులో టెంపరరీ రిజిస్ట్రేషన్ పత్రాలు నమోదు చేసిన తర్వాతే నిబంధనల ప్రకారం పత్తి కొనుగోలు జరపాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులు పత్తి పంటను సాగు చేశారు, ఎన్నెకరాలు సాగు విస్తీర్ణముంది మొదలైన వివరాలు సేకరించిన వ్యవసాయ శాఖ మార్కెటింగ్ శాఖకు ముందస్తుగానే ఒక యాప్ ద్వారా అందించింది. దీంతో రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాలకు వెళ్లి ఆధార్ నెంబర్, ఊరి పేరు చెప్పగానే పత్తి పంట సాగు విస్తీర్ణం, సగటు దిగుబడి తెలిసిపోతుంది. అయితే పత్తి కొనుగోలు కేంద్రంలో కొనుగోలు సందర్భంగా రైతుల వివరాలు, పట్టా పాస్బుక్, బ్యాంక్ అకౌంట్ నమోదు చేసుకోవాల్సిన మార్కెటింగ్ అధికారులు సరైన పత్రాలు నమోదు చేయకుండానే కొనుగోలు నిర్వహించారు. ఈ వివరాల ఆధారంగానే సీసీఐ ద్వారా సంబంధిత రైతుకు పత్తి విక్రయాలకు సంబంధించి డబ్బులు వారి ఖాతాలో జమ అయ్యేవి. కాగా కౌలు రైతులకు సంబంధించి సాగు వివరాలు యాప్లో నమోదు చేయకపోవడంతో వ్యవసాయాధికారి చేత ధృవీకరించిన టెంపరరీ రిజిస్ట్రేషన్ పత్రాలు లేకుండానే మార్కెట్ కార్యదర్శులు సీసీఐ సెంటర్లలో కొనుగోలు నిర్వహించారు. మధ్య దళారులు మార్కెట్ కమిటీ కార్యదర్శులు సిబ్బందితో కుమ్మక్కై పత్తి అక్రమాల వ్యాపారానికి పూనుకున్నారు. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు సీసీఐ కొనుగోలు జరిపిన పెద్ద మార్కెట్ యార్డ్లో 10 రోజుల పాటు విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఆదిలాబాద్ పత్తి మార్కెట్లో దాదాపుగా ఇప్పుడు ఇంకా 15 నెల రోజులు అయిపోతే పత్తులు కూడా అయిపోతాయి. నేటి వరకు కూడా అధికారులు ఇక్కడ రివ్యూ మీటింగ్లు పెట్టకుండా ఇలా రైతులతోని అధికారుల మధ్యలో కూకుండా పెట్టేసి ఏదైతే అది చేయాలో ఇప్పటి వరకు నేటి వరకు కూడా రివ్యూ మీటింగ్ జరగలేదు. కాబట్టి ఇప్పుడు రైతే రాజు అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తాయి, కానీ రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు ఉండలేవు. కాబట్టి ఖచ్చితంగా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది, రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పుడు మొన్నలో విజిలెన్స్ అధికారులు కూడా ఇదేదో జరిగిందని చెప్పేసి అది చేసి కొండను తవి పేలికని తీయాల్సిన అవసరం. నిజమైన మోసగాళ్ళు ఎవరు అన్నది దాన్ని బయటకు తీయవలసిన అవసరం ఉన్నది. కాబట్టి పూర్తి స్థాయిలో దాన్ని ఎంక్వైరీ చేసి మొత్తం అది బయటకు తీయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే రైతులకు న్యాయం చేకూరి ఈ సంవత్సరం అయితే అయిపోయింది, వచ్చే సంవత్సరమైనా ఇది పునరావృతం కాకుండా చూసుకునేటట్టు రైతులకు న్యాయం చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎవరికో ఇన్ఛార్జ్ ఇచ్చేసి అక్కడ నిజంగా
రైతు పండించిన పంట సంవత్సరం పంట ఆదిలాబాద్ జిల్లాలో ఒకటే ఒక పంట ఉంటుంది, అది తెల్ల బంగారం. భారతదేశంలోనే నాణ్యమైన పంట తెల్ల బంగారం ఇక్కడ మా ఆదిలాబాద్ జిల్లాది. కాబట్టి ఆదిలాబాద్ తెల్ల బంగారంని నమ్ముకొని రైతులు ఉన్నారు. కాబట్టి ఆ తెల్ల బంగారాన్ని దేశానికి ఇస్తున్నటువంటి ఈ రైతులను మోసం చేయొద్దని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఉమ్మడి జిల్లాలో పత్తి రైతులను మరోసారి సీసీఐ దగా చేసింది. సీసీఐ పత్తి కొనుగోలను నిలిపివేయడంతో రైతులు ఆందోళన బాట పట్టారు. అధికారులు సాంకేతిక లోపం సాకు చూపుతూ, అలాగే పత్తి నిల్వలు పేరుకుపోయాయంటూ పత్తి కొనుగోలను నిలిపివేయడంతో రోడ్లపై ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు చేస్తున్నప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికే పత్తి రైతులు 90%కి పైగా పత్తి పంటను అమ్మగా చివరి దశలో ఉన్న పత్తిని సీసీఐ కొనుగోలు నిలిపివేయడంతో రైతులు తమ పంటను ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. దీంతో పత్తి రైతులు క్వింటాలకు దాదాపు 1000 నుంచి 1500 రూపాయల వరకు నష్టపోతున్నారు. అయితే మొదట్లో తేమ శాతం సాకు చూపుతూ సీసీఐ పత్తి కొనుగోలుకు అంతగా ఆసక్తి చూపలేదు. పత్తి రైతులు ఆందోళన బాట పట్టడంతో సీసీఐ క్వింటాలకు 7520 రూపాయల చొప్పున పత్తి కొనుగోలు ప్రారంభించింది. అయితే తర్వాత నాణ్యతను సాకుగా చూపుతూ మరో 100 రూపాయలు తగ్గించింది. అయినప్పటికీ రైతులు పత్తి పంటను సీసీఐకి విక్రయించి నష్టపోతున్నారు. ఆదిలాబాదు పత్తి మార్కెట్ అనేది ఆసియాలోనే రెండో అతిపెద్ద పత్తి మార్కెట్. ఆదిలాబాద్ జిల్లా వాతావరణం అనేది పత్తి దిగుబడికి అనుకూలంగా ఉంటూనే క్వాలిటీ పత్తి దిగుబడి అయ్యే రకంగా ఉన్నది. దీన్ని అవకాశంగా తీసుకొని ఇక్కడ సీసీఐ అనేది ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే పత్తి పండిస్తున్న రైతులు ఉన్నారో వారికి లాభాల్ని చేకూర్చే విధంగా విధానాలను రూపొందించాలి, ఆ రకంగా కొనుగోలు చేయాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు ఇక్కడ సీసీఐ పాత్రను నిర్వహించకపోగా రైతులను మోసం చేసేదానికి, అదేవిధంగా ప్రైవేటు వ్యాపారులు లబ్ధి పొందేదానికి ఉపయోగపడే విధంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. విజిలెన్స్ విచారణ పూర్తి స్థాయిలో జరగలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాలు, జిల్లాలలో పత్తిని దళారులు కొనుగోలు చేసి అక్రమంగా ఎక్కువ ధరకు సీసీఐలో అధికారుల అండదండలతో అమ్ముతున్నారు. సిపిఓ స్థాయి అధికారులు జిన్నింగ్ మిల్ యజమానులతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలున్నాయి. కింది స్థాయి ఉద్యోగులపై వేటు వేస్తూ తిమింగలాలను వదిలేశారని, విజిలెన్స్ విచారణ పారదర్శకంగా జరిపించాలని రైతులు, రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానమైన పంటలలో పత్తి పంట మొదటిది. ఇది ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ ఆసియా ఖండంలోనే 2వ స్థానంలో నిలుస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాలో సన్నకారు, చిన్నకారు రైతులు ఎక్కువగా ఉంటారు. మరియు గిరిజన తండాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ గిరిజన తండాలకు ప్రధానమైన పంట పత్తి కాబట్టి మధ్య దళారులు ఐచర్లు కానీ టెంపోలు తీసుకెళ్ళి అక్కడ కొనుగోలు చేసుకొని వస్తారు. మళ్ళీ ఇక్కడ జిన్నింగ్ వాళ్ళకు కానీ అమ్ముకుంటారు. దాన్ని జిన్నింగ్ వాళ్ళు సీసీఐకి కౌలు రైతుల పేరు మీద బదలాయిస్తారు. దానికి మార్కెట్ యార్డ్ వాళ్ళు కౌలు రైతుల పేరు మీద జిన్నింగ్ వాళ్ళకు కూడా కౌలు రైతు రిసిప్టు టెంపరీ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నారు. అటువంటి విధానం ఉండుట వలన నీకు జిన్నింగ్ మధ్య దళారులే ఎక్కువగా లాభపడుతున్నారు. రైతుల పత్తి కొనుగోలు చేయడానికి సీసీఐ వాళ్ళు వెనుకకొస్తారు. అదే మధ్య దళారుల పత్తి అంటే అప్పటిదప్పుడే బదలాయిస్తారు, వాళ్ళు ఫోన్ల ద్వారానే బదలాయించిపోతుంది. కాబట్టి దీంట్లో ఎక్కువగా అవినీతి జరుగుతున్నది. ఇంతకుముందు ఆన్లైన్ లేనప్పుడు నీకు రాతపూర్వకంగా ఇచ్చేటప్పుడు ఆర్ఐ కానీ ఏఈఓ కానీ రాసి ఇచ్చేటోళ్ళు. అప్పుడు సీసీఐ దాన్ని తీసుకొని మార్కెట్ ద్వారా రైతులు అమ్ముకునేవారు. ఇది ఆన్లైన్ విధానము. మార్కెట్ యార్డ్ వాళ్ళే టెంపరీ రిజిస్ట్రేషన్ చేయాలంటే నీకు కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి సీసీఐ ఎట్లా చెప్తే అట్లా నడుస్తున్నది. నీకు మార్కెట్ యార్డ్ వాళ్ళు ఇచ్చే విధంగా ఉండద్దు. విఆర్ఓ, ఏఈఓ వల్ల వ్యవస్థనే ఉండాలా. అప్పుడు ప్రధానమైన రైతుకే ఖచ్చితంగా పండించే రైతుకు అటువంటి స్లిప్ ఇస్తారు. కాబట్టి దాన్ని తీసుకుపోయి మార్కెట్ యార్డులో సబ్మిట్ చేస్తే పత్తిని కొనుగోలు చేసే విధంగా ఉండాలి. అందరూ పూర్తిగా దళారుల వ్యవస్థని ఎక్కువగా విజృంభిస్తున్నది. కాబట్టి దీన్ని ప్రభుత్వం ఎంతకైనా మాడిఫై చేసే విధానం చేసి ప్రభుత్వం సరి అయిన రైతుకు సరి అయిన గుర్తింపు ఇచ్చే విధంగా చూడాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. For more videos like this, subscribe Big TV channel.